హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కొత్త పథకాలు ఈ యొక్క జూన్ నెలలో అయితే ప్రారంభిస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ కూడా ఒక పథకాన్ని అయితే మొన్న 12వ తారీఖున అమల్లోకి అయితే తీసుకొచ్చేశారు. ఆ పథకం పేరు వచ్చేసి తల్లికి వందనం పథకము. ఈ పథకం కింద 13,000 రూపాయలు అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాలకైతే జమ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ చాలా వరకైతే పడింది. సో, ఇంకా కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఇక రిమైనింగ్ మనకు ఇంకా కూడా 3 కొత్త పథకాలైనటువంటి వాటిని ఈ జూన్ నెలలో అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అండి. యాక్చువల్‌గా వీటిని కూడా మన 12వ తారీఖునే అమల్లోకి అయితే తీసుకురావాల్సి ఉండేది. బట్ ఏంటంటే అన్ని పథకాలను ఒకే రోజు అన్ని కార్యక్రమాలను ఒకే రోజు చేయలేరు కాబట్టి ఆ రోజు వీటినైతే స్టార్ట్ చేయలేదన్నమాట. అందుకొరకు వీటికి మరలా కూడా కొన్ని కొత్త తేదీలు అనేటువంటి వాటినైతే ఫిక్స్ చేశారు. ఓకేనా? నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ జూన్ నెలలో మిగిలినటువంటి పథకాలు ఏ తేదీలన విడుదల కాబోతున్నాయి, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, ఎవరెవరు అర్హులైతే అవుతారు, వీటికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. సో, ఈ విధంగా మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అందిస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడుతూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ముందుగా మీకోసం ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి వర్టెక్స్ కన్సల్టెంట్ సొల్యూషన్స్ అనమాట. ఎవరైతే 10th, ఇంటరు, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోము, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ప్లాట్ఫామ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అయితే కూడా స్క్రోల్ చేస్తున్నాను నంబరు. ఒక నంబర్ అయితే పెట్టున్నాను. దానికైతే కాంటాక్ట్ అవ్వండి. లేదనుకుంటే ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇక వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ యొక్క పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా! అమెజాన్ కావచ్చు, క్యాప్‌జెమినీ, విప్రో, టీసీఎస్ సో ఇటువంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి సో అక్కడ వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వాటికి మీ ద్వారా అయితే అప్లై చేపిస్తారనమాట. అప్లై చేపిచ్చి సో వీళ్ళే మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా హెల్ప్ అయితే చేస్తారు. మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చేంత వరకు. ఓకేనా? సో మీరు చేయవలసింది ఏం లేదు. ఇక్కడ స్క్రీన్ మీద అయితే అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది కదా! సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోండి క్లియర్‌గా. ఓకేనా? ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద అయితే నేను నంబర్ అయితే పెట్టాను. దానికైతే కాల్ చేసి వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో అయితే పెడుతున్నాను. ఓకేనా? సో ఇక టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కొత్త పథకాలైనటువంటి వాటినైతే వన్ బై వన్ అయితే అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ జూన్ నెలలోనే మనకి ఇంకా కూడా ఉన్నాయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఆల్రెడీ కూడా తల్లికి వందనం పథకం అయితే అమల్లో అయితే ఉంది. స్టార్ట్ చేశారు మొన్న 12వ తారీఖున. ఆ రోజు నుంచి అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లోకి 13,000 మాత్రమే పడుతున్నాయండి. 15,000 అయితే కాదు. అందరూ కూడా 15,000 అయితే అనుకున్నారనమాట. సో దీనికి గల రీజన్స్ అనేటువంటివి ఏమిటి, ఎందువల్ల కట్ చేశారో వాటన్నిటి మీద కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను, చేశాను. అయితే 13,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. చాలామంది కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే ఇంకా కూడా పడలేదని కామెంట్స్‌లో అయితే పెడుతూ ఉన్నారండి. సో నేను దీని మీద అయితే కంప్లీట్‌గా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది ఎందువల్ల పడడం లేదు, ఒకవేళ పడినటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఆ వివరాల గురించి ఆఫ్టర్‌నూన్ అయితే ఒక వీడియో పెట్టున్నాను ఛానల్‌లో. సో దాన్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఆ వీడియోని అయితే చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు డబ్బులు వచ్చేసి ఎందువల్ల పడలేదు, డబ్బులు పడకపోవడానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి, సో డబ్బులు పడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్‌గా అయితే చెప్పున్నాను. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఒకసారి చూడండి. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. అక్కడ కూడా డిస్కస్ అయితే చేసుకుందాము. ఓకేనా? ఇదండి మనకు ఈ పథకం వచ్చేసి ఆల్రెడీ కూడా అమల్లో ఉంది కాబట్టి దీన్ని కొంచెం పక్కనైతే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెలలోనే ఇంకొక పథకం అయితే ఉందండి. కొత్త పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకము. ఓకేనా? ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఇంకొక పథకం అయితే యాడ్ చేశారనమాట. అది వచ్చేసి పీఎం కిసాన్ పథకము. సో ఆల్రెడీ పీఎం కిసాన్ మనకు ఎప్పటి నుంచి అయితే పడుతూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా దీనికి యాడ్ చేశారు. కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా క్లమ్జీ అయితే చేశారనమాట. సో దీని ద్వారా వచ్చి మనకు మొత్తం 7,000 రూపాయలు అయితే జమ అవుతుంది రైతుల ఖాతాల్లోకి. సో 7,000 అంటే ఎట్లా, అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, నెక్స్ట్ వచ్చేసి
ఈ యొక్క పిఎం కిసాన్ కింద 2000 మొత్తం 7000 రూపాయలు. సో ఇది ఓవరాల్గా కలుపుకొని మనకు సంవత్సరానికి 20,000 అయితే చెప్పారు. బట్ విడతల వారీగా అయితే జమ చేస్తున్నారు. మొదటి విడత నిధులను ఈ నెల 20వ తారీఖున అయితే రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ కూడా మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. అయితే దీనికి సంబంధించిన నిధులు వచ్చేసి అందరికీ అన్ని రకాల రైతుల వారికి అయితే పడుతుందండి. అంటే మనకు పంట పండించేటువంటి రైతులకు పడుతుంది, పంట పండించకుండా కూలికి వెళ్ళేటువంటి రైతులకు పడుతుంది. ఓకేనా, మినిమం మనకు ఇక 5 ఎకరాస్ అయితే ఈ పొలం ఉన్నటువంటి వాళ్ళకు కూడా పడుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఒక రేషన్ కార్డుకు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఇన్ కేస్ మీ యొక్క ఇంట్లో ఒకే రేషన్ కార్డులో ఒక 2-3 పేర్ల మీద పొలం అనేటువంటిది ఉన్నట్లయితే వాళ్ళల్లో కేవలం ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులైతే వర్తిస్తాయి. అందరికైతే రావండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ పథకం ద్వారా నిధులైతే వర్తించాలంటే కంపల్సరీగా ఈ యొక్క పని అయితే చేయాలి. అది వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. ఈ ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ పూర్తి చేసుకొని ఎడల మీకు అమౌంట్ అయితే పడదు, అసలు బ్యాంక్ అకౌంట్స్గా పడదు, మీరు ఎలిజిబుల్గా అయితే గుర్తించరు అనమాట. అదేంటి మేము పిఎం కిసాన్ అయితే తీసుకుంటున్నాం కదా, సో మాకైతే వచ్చేస్తుంది, మేము ఈకేవైసీ మళ్ళీ చేయించుకోవాలా అని అంటే, సో ఇది వచ్చేసి మనకు సపరేట్గా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించండి. నెక్స్ట్ చాలామంది కూడా బయట ప్రాంతాల్లో అయితే ఉంటారనమాట. బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఓటీపీ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే, ఓటీపీ ద్వారా కంప్లీట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇంకా మనకు తీసుకురాలేదు. బట్ తీసుకొస్తే ముందు నేనైతే చెప్తాను ముందు రోజుల్లో. బట్ ఏంటంటే మనకు టైం వచ్చేసి కొద్దిగా మాత్రమే ఉంది, 4 days మాత్రమే ఉందనుకోండి. ఈ లోపల మీరైతే సేవా కేంద్రాల దగ్గరికి వెళితే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి, థంబ్ అథెంటికేషన్ అయితే వేసుకొని మీ అంతటి మీరే వెళ్ళాలి. సో మీరు అక్కడికి వెళితే మీకు ఏం బెనిఫిట్స్ అంటే, మీరు అక్కడ లిస్ట్లో నేమ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అందుకొరకైతే మీరు గ్రామవార్డు సచివాలయం దగ్గర ఈ యొక్క సేవా కేంద్రాలు ఉంటాయి కదా, రైతు భరోసా సేవా కేంద్రాలు, అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళని అడగొచ్చు. మీరు ఆ లిస్ట్ చూపించండి అంటే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పినట్లయితే మీరైతే చూపిస్తారనమాట. అంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు అయితే నమోదై ఉన్నాయి ఆన్లైన్లో, ఎన్ని ఎకరాలకు డబ్బులు అయితే పడుతుంది, సో ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు అనమాట పూర్తి డీటెయిల్స్. అందుకొరకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది పూర్తి చేసుకోండి. ఇది మనకి 20వ తారీఖున అయితే ప్రారంభించబోతున్నటువంటి కొత్త పథకము. ఇంకొక పథకం వచ్చి ఈ కొత్త పెన్షన్లు అండి. కొత్త పెన్షన్స్ అంటే మీరు 50 ఏళ్ళ పెన్షన్స్ అయితే అనుకోవద్దు, స్పౌస్ పెన్షన్స్ కింద ఇస్తున్నటువంటి వితంతు పెన్షన్స్. దీన్ని యాక్చువల్గా మనకు 12వ తారీఖున అయితే మొదలు పెడతామని చెప్పున్నారు. అసలు అఫిషియల్ నోట్ కూడా రిలీజ్ చేశారు, అమౌంట్ కూడా తెచ్చుకోండి గ్రామవార్డు సచివాలయం అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేశారు. బట్ ఏంటంటే ఆ రోజున తల్లికి వందనం పథకాన్ని అయితే మొదలు పెట్టేశారనమాట. ఇక దీనికి వచ్చేసి మనకు కొత్త డేట్ వచ్చి ఈ నెల 25వ తారీఖు పైన అయితే చెప్పున్నారు. అప్పటి నుంచి అయితే ఈ కొత్త పెన్షన్స్ను 2 రోజుల పాటు అర్హులైనటువంటి వాళ్ళకు, వితంతు మహిళలకు ఎవరైతే మనకు రాష్ట్రంలో 74,000 మంది అయితే ఉన్నారు అర్హులైనటువంటి వాళ్ళు, వీళ్ళకైతే 2 రోజుల పాటు పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారనమాట గ్రామవార్డు సచివాలయం అధికారులు వచ్చి. ఇక వీటికి సంబంధించి ఎవరెవరికి వస్తాయి అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. స్పౌస్ పెన్షన్స్ అంటే ఏమిటి, స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే ఆ భర్త పెన్షన్ను భార్యకి రావటాన్ని స్పౌస్ పెన్షన్స్ అనేది అంటారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్కు చాలామంది కూడా అప్లై అయితే చేసుకున్నారు. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి మీరు గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు, అక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక ఇంకొకటి వచ్చేసి మనకు అందరికీ ఇల్లు పథకం అండి. ఈ పథకం ద్వారా మనకు యాక్చువల్గా 3 లక్షల కొత్త ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అయితే చెప్పారనమాట. సో మనకు 2 సార్లు అయితే ఇప్పటికి వాయిదా అయితే పడింది. మొన్న 12వ తారీఖున 3 లక్షల ఇళ్ళని అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. సో మొన్నటి కూడా మనకు వాయిదా అయితే పడడం అయితే జరిగిందనమాట. సో ఇన్ కేస్ మనకు ఈ యొక్క ఇళ్ళు అనేటువంటివి ఇప్పటి వరకు 2 లక్షల పైగానే కంప్లీట్ అయినాయి. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 లక్షల ఇళ్లను కంప్లీట్ చేశాక అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేయాలని ప్రభుత్వ ఉద్దేశం అనమాట. యాక్చువల్గా అధికారులను అయితే చాలా ప్రెజర్ చేశారు, ఈ జూన్ 12వ తారీఖున కల్లా 3 లక్షల ఇళ్ళని అయితే కంప్లీట్ చేయాలి అని. బట్ ఏంటంటే అది పోస్ట్ పోన్ అయితే అయ్యింది. మనకి ఈ నెలాఖరు నుంచి లేదా జూలై నెలలో అయినా 1వ తారీఖు నుంచి అయినా అర్హులైనటువంటి వాళ్ళకు ఇప్పటివరకు కంప్లీట్ అయినటువంటి ఇళ్ళ మొత్తాన్ని కూడా ఆ యొక్క ఇళ్ళ తాళాలు అర్హులైనటువంటి వాళ్ళ చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఏదేమైనా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి నేను. ఇంకొకటి వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేది
కొత్త రేషన్ కార్డ్స్ కూడా మనకు ఈ నెలాఖరు నుంచే పంపిణీ చేసేందుకైతే చూస్తూ ఉన్నారు అర్హులైనటువంటి వాళ్ళకి, ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు. ఓకేనా, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు పథకాలు. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. మనకు మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.